హాయ్ గైస్, నేను మీ డిటిఎస్ సాయి కృష్ణ. మీరు చూస్తున్నారు డిటిఎస్ సాయి కృష్ణ యూట్యూబ్ ఛానల్. దాదాపు 9 నెలల పాటు అంతరిక్షంలో గడిపిన నాసా వ్యోమగామి సునీత విలియమ్స్ గారు సురక్షితంగా భూమికి చేరుకునే విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా చూడాలంటే మనకు గంటల తరబడి వీడియోస్ ఉంది. వాటినంతా చూస్తుంటే గంటలు పడుతుంది. వాటిని రికార్డ్ చేసే లైవ్ వదిలారు నాసా వాళ్ళు. అవన్నీ కాకుండా మనకు ఇంపార్టెంట్ సీన్స్ మాత్రం మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. క్విక్గా ఒక 5 మినిట్స్లో పూర్తయ్యే విధంగా ఉంటుంది వీడియో. పూర్తి వరకు చూడండి. పారాషూట్స్ వేసుకొని ఆ క్యాప్సూల్ అనేది డ్రాగన్ క్యాప్సూల్ కిందకి దిగింది. ఆ విజువల్స్ మీరు గమనిస్తున్నారు. వెంటనే అక్కడున్న రెస్క్యూ సిబ్బంది అక్కడికి వచ్చి ఆ క్యాప్సూల్ని తీసుకొని ఆ షిప్లోకి ఎప్పించే ఆ విజువల్స్ కూడా మీరు చూస్తారు. నాసా రెస్క్యూ సిబ్బంది ఆ డ్రాగన్ క్యాప్సూల్ని తీసుకొని ఆ షిప్లోకి ఎక్కించే విజువల్స్ మీరు గమనిస్తున్నారు. ఇప్పుడు ఆ సిబ్బంది వచ్చి ఆ డ్రాగన్ క్యాప్సూల్కి తాళ్ళు కట్టి ఆ పెద్ద షిప్లోకి ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారు. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISI నుంచి భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్ భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున 3:27 3:27 అమెరికాలోని ఫ్లోరిడా తీరంలో సాగర జలాల్లో దిగారు. స్పేస్ ఎక్స్కు చెందిన క్రూ డ్రాగన్ ఫ్రీడమ్ వారిని సురక్షితంగా భూమి మీదకి తీసుకొచ్చింది. ఇందులో సునీత విల్మోర్లతో పాటు నాసాకు చెందిన కమాండర్ నిక్ హెగ్, రష్యా వ్యోమగామి అలెగ్జాండర్ గోర్బనోవ్ కూడా ISI నుంచి అదే వ్యోమగామి నౌకలో భూమికి చేరుకున్నారు. ఇది చాలా గంటల తరబడి చేసిన రెస్క్యూ. వాటినంటే మీరు డీటెయిల్స్గా చూడాలంటే చాలా టైం పడుతుంది కాబట్టి ఫార్వర్డ్ కొట్టి స్పీడ్ మూమెంట్లో పెట్టి మీకు వీడియో చూపిస్తున్నాను. మీరు గమనిస్తున్నారు, డ్రాగన్ క్యాప్సూల్ షిప్లోకి తీసుకొచ్చారు. దాన్ని ఇంకా అక్కడున్న సిబ్బంది ఓపెన్ చేసే ప్రయత్నం చేశారు. మీరు చూస్తున్నారు, ఆ డ్రాగన్ క్యాప్సూల్ ఓపెన్ చేస్తున్నారు. అంతరిక్షం నుంచి తిరిగి వచ్చిన వారిలో వ్యోమగామి సునీత విలియమ్స్తో పాటు బుచ్ విల్మోర్, నిక్ హెగ్, రష్యన్ వ్యోమగామి అలెగ్జాండర్ గోర్బన్ ఉన్నారు. మీరు చూస్తున్నారు, దాదాపు 9 నెలల పాటు అంతరిక్షంలో గడిపిన నాసా వ్యోమగాములు సునీత విలియమ్స్, రష్యన్ వ్యోమగామి అలెగ్జాండర్ గోర్బన్, బుచ్ విల్మోర్, హెగ్. ఒక్కొక్కరినే వీటి నలుగురిని అక్కడ ఉన్న రెస్క్యూ సిబ్బంది బయటకు తీస్తున్నారు. చూస్తున్నారు వాళ్ళ ఆనందం ఎలాగుందో. ఒక ప్రౌడ్ మూమెంట్ కదా. ఎక్కడో స్పేస్ ఎక్కడుంది, భూమి ఎక్కడుంది, అక్కడికి పోవడం ఏంటి, అక్కడ ఉండడం ఏంటి, అక్కడి నుంచి మళ్ళీ తిరిగి రావడం ఏంటి, ఇదొక గొప్ప విజయంగా అందరూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వెంటనే ఆ వ్యోమగాములకి వైద్యులు వారికి ఆరోగ్య పరీక్ష నిర్వహించారు. వ్యోమగాములు విజయవంతంగా తిరిగి వచ్చిన తరుణంలో భారతదేశంతో పాటు అమెరికాలో వేడుకల వాతావరణం నెలకొంది. సునీత విలియమ్స్తో పాటు క్రూ 9 సభ్యులు ధైర్య సాహసాలు, విజయాల గురించి జనం చర్చించుకుంటున్నారు. చూడండి వాళ్ళ చిరునవ్వు. చాలా హ్యాపీ కదా. ఏ ప్రమాదం జరగకుండా భూమి మీదకి రావడం చాలా హ్యాపీ. చూడండి, సునీత విలియమ్స్ గారు ఆమె ఏమాత్రం చిరునవ్వు చెదరకుండా స్పేస్లో ఉన్నప్పుడు కూడా అదే ఆ నవ్వు ముఖంతో. వీళ్ళకి భయం ఉండదా అనిపిస్తుంది అప్పుడప్పుడు చూస్తే. ఇలాంటి వాళ్ళు చూస్తే మనం కూడా ఏదో సాధించాలి, ఏదో ధైర్య సాహసాలు చేయాలనిపిస్తుంటుంది. గ్రేట్ మూమెంట్. సాహసోపేతమైన ఇలాంటి ప్రాజెక్ట్ని చేపట్టిన నాసా సిబ్బందికి, అందులో ఉన్న ప్రతి ఒక్క క్రూ మెంబర్స్కి, ప్రతి ఒక్కరు పేరు పేరున నా తరపున హృదయపూర్వక ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. 9 నెలలు గడిపిన ఇద్దరికి, ఆ ఇద్దరిని తీసుకురామని వెళ్ళిన ఇంకో ఇద్దరికి, వాళ్ళు వెళ్ళడానికి
అక్కడ ఉండడానికి ఇంత టెక్నాలజీ చేసిన ఆ మేధోశక్తికి ఖచ్చితంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. వీళ్ళందరికీ సహకరించిన ప్రతి ఒక్క టీం మెంబర్కి, అందులో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరికి ఒక పెద్ద సెల్యూట్.